హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం స్త్రీ పర్వంలో భాగంగా ధృతరాష్ట్రుడు సంసార దుఃఖమును ఎలా నివృత్తి చేసుకోవాలి అని విదురుడిని అడగగా విదురుడు చెప్పిన సమాధానం గురించి తెలుసుకుందాం. విదుర, అసలు సంసారంలో దుఃఖం ఎందుకుంటుంది, దానిని మనము ఎలా నివృత్తి చేసుకోవాలి వివరంగా చెప్పు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, ఇందాకే చెప్పాను కదా, పురుషుడి నుండి విడుదలైన శుక్లము స్త్రీ గర్భంలోని శోణితంతో కలిసి పిండముగా రూపుదిద్దుకుంటుంది. క్రమక్రమంగా అవయవాలు రూపుదిద్దుకుంటాయి. శిశువుగా తయారవుతుంది. ఆ శిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశిస్తుంది. ఈ శిశువు తల్లి గర్భంలో గిరగిరా తిరుగుతూ తీవ్రమైన బాధ అనుభవిస్తుంది. తల్లి యోనిద్వారం వద్దకు చేరుకుంటుంది. ఆ సమయంలో ఆ శిశువును ఎన్నో గ్రహములు భూతములు బాధిస్తాయి. తరువాత ఆ శిశువు తల్లి గర్భం నుండి బయటపడుతుంది. ఆ శిశువు బాలుడుగా ఉన్నప్పుడు శుచి అశుచి తెలియదు, వివేకము తెలియదు. ఆటపాటల్లో ఎన్నో దుష్ట చేష్టలు చేస్తాడు. ఆ బాల్య చేష్టలతో కాలం గడిచిపోతుంది. బాల్యం నుండి యవ్వనంలోకి రాగానే కామపరమైన చేష్టల మీద ఆసక్తి పుడుతుంది. స్త్రీ సౌఖ్యం కోసం పాకులాడుతాడు. ఇంద్రియ లోలత్వం అధికంగా ఉంటుంది. దానివల్ల సుఖము దుఃఖము సంభవిస్తాయి. ఎన్నో బాధలకు గురి అవుతాడు. చెయ్యిరాని పనులు చేస్తాడు. కాబట్టి బాల్యం మాదిరి యవ్వనం కూడా దుఃఖమును కలిగిస్తుంది. తరువాత వృద్ధాప్యము వస్తుంది. ఉన్న బలము శక్తి నశించిపోతాయి. ఉచితము అనుచితము అనే భేదము తెలియదు. అనుచిత కార్యములనే ఆచరిస్తాడు. ఒంట్లో శక్తి నశించి అన్ని రకాలైన వ్యాధులు ప్రబలుతాయి. వాటితో కుంగి కృషించిపోతాడు. అప్పుడు యముడు తన పాశంతో అతని ప్రాణాలు హరిస్తాడు. అప్పుడు ఈ దేహమును విడిచి పోలేక యాతన అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కాబట్టి ఈ సంసారం ఏ దశలోనూ సుఖప్రదము కాకపోగా నిరంతర దుఃఖభూయిష్టము అనున్నది విస్పష్టము. పైగా ఈ శరీరంలో ఉన్నప్పుడు మానవులు లోభ క్రోధ మదోన్మత్తులై ఎన్నో దుర్మార్గాలు చేస్తారు. కాస్త సుఖం కోసం ఒకరిని ఒకరు చెరుచుకుంటారు, చంపుకుంటారు. ధర్మం వదిలిపెట్టి అధర్మపరులవుతారు. తుదకు యమభటుల చేతికి చిక్కుతారు. ఈ విషయములను పెద్దల వలన విన్న సజ్జనులు సన్మార్గంలో పయనించి నిత్యానందం పొందుతారు. ఈ సంసారమును ఎలాంటిదో, ఎలా అధిగమించాలో నేను పెద్దల వలన వినిన మాటలు నీకు చెప్తాను. శ్రద్ధగా విను. ఒక దుర్గమమైన అరణ్యంలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహములు, ఏనుగులు మొదలగు అడవి జంతువులు అతన్ని చుట్టుముట్టాయి. ఆ బ్రాహ్మణుడికి భయం వేసి అడ్డదారిలో పరిగెత్తాడు. ఆ క్రూర జంతువులు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఇంతలో ఒక దొంగల గుంపు అతన్ని అడ్డగించింది. మా బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు. కాళ్ళు తడబడుతున్నాయి. ప్రాణభయంతో చలనం లేకుండా పోయాడు. దిక్కులు చూస్తున్నాడు. ఆ అడవిలో తనను కాపాడే వాళ్ళు ఎవరూ లేరని తెలుసుకున్నాడు. అతనికి ఇంకా భయం ఎక్కువైంది. వెనక్కు తిరిగి పారిపోతున్నాడు. కానీ ఎంత పరిగెత్తినా అడవికి అంతం కనిపించడం లేదు. వెనక నుండి దొంగలు, ముందు నుండి క్రూరముగాలు తరుముతున్నాయి. ఇంతలో
భయంకరాకారంతో ఉన్న స్త్రీ అతన్ని కౌగిలించుకుంది. 5 తలల ఏనుగులు ఆ అడవిలో తిరగడం చూచాడు ఆ బ్రాహ్మణుడు. ఆ భయంకరమైన స్త్రీని తప్పించుకొని పరిగెత్తుతుంటే ఒక బావి కనిపించింది. ఆ బావి మీద తీగలు అక్కడ బావి ఉన్నట్టు తెలియకుండా బావి మీద అల్లుకొని ఉన్నాయి. అది తెలియని ఆ బ్రాహ్మణుడు ఆ బావిలో పడ్డాడు. పడుతూ పడుతూ ఒక తీగను గట్టిగా పట్టుకొని తలకిందులుగా వేలాడుతున్నాడు. కిందికి చూచాడు. ఆ బావిలో ఒక పెద్ద పాము నాలుకలు చాస్తూ అతని మీదకి రాసాగింది. పైకి చూచాడు. 6 తలలు 12 కాళ్ళు కల ఒక ఏనుగు ఆ బావి ఒడ్డున ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు కొమ్మలు రెమ్మలు చిత్ర విచిత్ర రంగులతో మెరిసిపోతున్నాయి. తుమ్మెదలు ఆ చెట్టు పువ్వుల్లోని మకరందం తాగుతున్నాయి. కానీ ఆ చెట్టు మొదలను నల్లని తెల్లని ఎలుకలు కొరుకుతున్నాయి. ఆ చెట్ల పూల నుండి కారుతున్న మకరందమును ఆ బ్రాహ్మణుడి నోటిలో బొట్టు బొట్టుగా కారుతుంటే ఆ మధువును తాగుతూ ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత తాగినా అతనికి తృప్తి కలగలేదు. తాను ఏ దుస్థితిలో ఉన్నాడో కూడా మరిచిపోయి ఆనందిస్తున్నాడు. ఈ ప్రకారంగా తీగలను పట్టుకొని తలకిందులుగా వేలాడుతున్న ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాములు, పైన ఉన్న ఏనుగు, అడవిలో ఉన్న క్రూరముగాలు, ఆ భయంకర ఆకారంతో ఉన్న స్త్రీ, చెట్టును కొరుకుతున్న ఎలుకలు, ఆ చెట్టు పడిపోతుందన్న ఆలోచన, చుట్టూ ఝూంకారంతో తిరుగుతున్న తుమ్మిదులు, వీటితో అతని మనసు కకావికలమైంది. కానీ అతనికి జీవితం మీద వ్యామోహం పోలేదు. ప్రాణాల మీద తీపి చావలేదు అని అన్నాడు విదురుడు. విదురా, ఈ కథ నాకేమీ అర్థం కాలేదు, వివరంగా చెప్పు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఇలా చెప్పసాగారు. మహారాజా, ప్రపంచంలో మనుషులకు సన్మార్గమును బోధించుటకు, మోక్షకాంక్ష కలగజేయుటకు పెద్దలు ఈ కథను చెబుతారు. మానవ జీవితం ఎలాంటిదో ఈ కథ కూడా అలాంటిదే. కానీ ఈ కథను సరిగా వివరిస్తే కానీ అర్థం కాదు. చెబుతాను విను. ఆ బ్రాహ్మణుడు ప్రయాణం చేస్తున్న అడవే సంసారం. అందులో ఉన్న పులులు, సింహములు మొదలగు క్రూరముగములు, దొంగలు, క్రూరముగుల కొరకు పన్నిన ఉచ్చులు, రోగములు, భయంకరాకారంతో కౌగిలించుకున్న స్త్రీ ముసలితనము, 5 తలల ఏనుగు మన పంచేంద్రియములు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ జీవించాలన్న ఆశ, బావి ఒడ్డు ఉన్న చెట్టు ఆయుష్, దానిని వంకకు వస్తున్న ఏనుగు 1 సంవత్సరం, దాని 6 తలలు 6 ఋతువులు, దానికి ఉన్న 12 కాళ్ళు 12 నెలలు, ఆ చెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడు చుట్టూ ఝుంకారం చేస్తూ తిరుగుతున్న తుమ్మెదలు కోరికలు, ఆ బ్రాహ్మణుడు నోట్లోకి కారుతున్న మకరందము సుఖ సంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్నా ఆ సుఖ సంతోషాల కోసం పాకులాడుతుంటాడు జీవుడు. కలకాలం బతకాలనుకుంటాడు. ఇందులో ఉన్న బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వాళ్ళు ఈ సంసార చక్రం అనే వలలో పడరు. బయట ఉండి శాశ్వతానందం పొందుతారు. ఒకవేళ పడ్డ ఆ పాశాలను ఛేదించుకొని బయటపడతారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిరంతరము ప్రాపంచిక సుఖాల కోసం వ్యామోహంలో పడి ఆ బురద గుంటలో మునుగుచూ తేలుతూ తనను తాను మర్చిపోతాడు మానవుడు. శరీరంలో శక్తి తగ్గగానే రోగాలు ఆవరిస్తాయి. ఇంతలో ముసలితనం మీద పడుతుంది.
అందం అంతరిస్తుంది దేహం, సుఖాలు అనుభవించడానికి పనికిరాదు, చివరకు దిక్కులేని చావు చస్తాడు. ధృతరాష్ట్ర మహారాజా తరచి చూడగా ఈ దేహమే ఒక రథము, బుద్ధి రథసారథి, పంచేంద్రియములే గుర్రములు, మన ఆలోచనలే పగ్గాలు. పంచేంద్రియములు అనే గుర్రాలు వేగంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. బుద్ధి అనే పగ్గాలు పటిష్టంగా లేకపోతే రథాన్ని గుర్రాలు తమ ఇష్టం వచ్చినట్లు లాక్కొని వెళ్తాయి. కాబట్టి బుద్ధి తన ఆలోచనలు అనే పగ్గాలతో పంచేంద్రియాలను నియంత్రించాలి. అలా చేసిన నాడు మానవుడు సంసారం దుఃఖభంజనం కాకుండా కాపాడుకోగలడు. ఇంకో మాట, పుట్టినప్పటి నుండి మన జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు ఆలవాలము. పుణ్యాత్ములు వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు. ఈ శరీరము అనే రథమును అదుపులో ఉంచుకుంటారు. వివేకవంతులు తమ గుణశీలములతో ఆలోచనలు అనే పగ్గాలు పట్టుకొని ఈ శరీరము అనే రథము సక్రమ మార్గంలో నడిపిస్తారు. వారికి చావు పుట్టుకాలంటే భయం ఉండదు, తుదకు మోక్షము పొందుతారు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, జరిగిన దానికి దుఃఖించడం మాని యుద్ధంలో చనిపోయిన నీ కుమారులకు, బంధుమిత్రులకు, తక్కిన వారికి అంత్యక్రియలు జరిపించు. వారికి ఉత్తమ గతులు కలిగేటట్టు చేయి అని అన్నాడు విదురుడు. విదురుడు చెప్పిందంతా విన్న ధృతరాష్ట్రుడు చనిపోయిన కుమారులను గుర్తుకు వచ్చేసరికి వారిని తలుచుకొని ఏడుస్తూ మూర్ఛపోయాడు. ఇది మనకి మహాభారతంలోని స్త్రీ పర్వం ప్రథమ ఆశ్వాసంలోని సంసారం అనే దుఃఖం నుంచి ఎలా నివృత్తి పొందాలని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పినటువంటిది. మనకి మహాభారతంను వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెప్తున్నారు. అది నైమిసారణ్యంలో ఉన్న సాత్రయాగ సందర్భంగా సూత మహర్షి సౌనకాది మహామునులకి వివరించసాగారు. దీనికి మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.